అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ట్రేడ్ వార్ ఉద్రిక్తతలకు తెరలేపారు. చైనాకు షాక్ ఇస్తూ సంచలన ప్రకటన చేశారు. చైనా వస్తువులపై ప్రస్తుతం ఉన్న సుంకానికి 100% అదనపు టారిఫ్లను విధిస్తామని ప్రకటించారు. పెంచిన సుంకాలు నవంబర్ 1కి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అదే రోజు నుంచి అన్ని కీలక సాఫ్ట్వేర్లపై ఎగుమతి నియంత్రణలు కూడా విధిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. ఈ నెలాఖరులో దక్షిణ కొరియాలో జరగనున్న ఏపీఈసీ శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ భేటీ అవుతారని వార్తలొచ్చాయి. అయితే ఇరు దేశాల మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ పరిస్థితి కనపడడం లేదు. దీంతో ఇరు దేశాధినేతల భేటీ లేనట్లే అని స్పష్టమవుతోంది. వార్తలొచ్చాయి. దీనిపై ట్రంప్ స్పందిస్తూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో తన ప్రణాళికాబద్ధమైన సమావేశాన్ని అధికారికంగా రద్దు చేయలేదన్నారు. ఇక ట్రంప్ చేసిన 100 సుంకాల ప్రకటనతో వాషింగ్టన్ బీజింగ్ మధ్య వాణిజ్య ఘర్షణను కొత్త దశకు తీసుకువెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.